నీటిపైకి ఓర్ చేప ప్రళయం రాబోతుందా? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొద్ది రోజుల క్రితం తస్మానియాలో ఓర్ ఫిష్ కనిపించింది. సిబిల్ రాబర్ట్సన్ అనే వ్యక్తి తస్మానియా సముద్ర తీరంలో ఆ చేపను చూశాడు. 3 మీటర్ల పొడవున్న ఆ చేపకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా పొడవుగా, చూడ్డానికి ఎంతో అందంగా కనిపించే ఈ చేప సముద్రపు అట్టడుగుల్లో నివసిస్తూ ఉంటుంది. సముద్రపు అడుగుల్లో ఉండే ఈ చేప అత్యంత అరుదుగా బయటికి వస్తుంది. ఈ చేప నీటి ఉపరితలం మీదకి వచ్చిందంటే చాలు, మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఎందుకంటే ఈ చేప నీటిపైన కనిపిస్తే ఏదో కీడు జరుగుతుందన్న నమ్మకం ఉంది. అందుకే ఈ చేపను డూమ్స్ డే చేప అని కూడా అంటారు. డూమ్స్ డే అంటే ప్రళయ దినం అనే అర్థం. యుద్ధాలు, కరువులు, భూకంపాలు వచ్చే ముందు ఈ చేప నీటి ఉపరితలం మీదకు వస్తుందని కొన్ని ప్రాంతాల ప్రజల నమ్మకం. 2025 మే నెల నుంచి ఇప్పటి వరకు ఈ డూమ్స్ డే చేప 4 సార్లు నీటి ఉపరితలం మీదకు వచ్చింది. తాజాగా తమిళనాడుకు చెందిన జాలర్లకు ఈ చేప చిక్కింది. అది దాదాపు 30 అడుగుల పొడవు ఉంది. దాన్ని పట్టుకోవడానికి 7 మంది కష్టపడాల్సి వచ్చింది. ఓర్ చేప తమిళ జాలర్లకు చిక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. త్వరలో ఏదో విపత్తు రాబోతుందంటూ నేటిజన్లు భయపడుతున్నారు. உலகம் ஜோலி முடிஞ்சு பாத்துக்கோங்க மக்களே. కొద్ది రోజుల క్రితం తస్మానియాలో ఓర్ ఫిష్ కనిపించింది. సిబిల్ రాబర్ట్సన్ అనే వ్యక్తి తస్మానియా సముద్ర తీరంలో ఆ చేపను చూశాడు. 3 మీటర్ల పొడవు ఉన్న ఆ చేపకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. అప్పుడు కూడా పెద్ద చర్చ జరిగింది. న్యూజిలాండ్ సముద్ర తీరంలో అయితే ఏకంగా 2 చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఆ 2 చనిపోయి ఉన్నాయి. వాటిలో ఒకటి తల లేకుండా ఉంది. వాటిని చూసిన జనం ఏదో విపత్తు రాబోతుందంటూ భయపడిపోయారు.